భారతీయ సినిమా రంగంలో ఆ తరం అగ్ర నిర్మాతల్లో ఎవరూ మర్చిపోలేని నిర్మాత శాండో చిన్నప్ప దేవర్. మొత్తం సినిమాల్లో దేవర్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ప్రతి సినిమాలో ఏదో ఒక జంతువు ఏనుగు, సింహం, పాము, పొట్టేలు, కుక్క, కోతి ఇలా రకరకాల జంతువులతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేయించేవారు. దీనికోసం దేవర్కి సొంతంగా జూ ఉండేది అని చెప్పుకునేవారు. ఎంజీఆర్ కి అత్యంత సన్నిహితుడైన చిన్నప్ప దేవర్ ఎంజీఆర్ సినిమాలు చేసినంత కాలం ఎంజీఆర్ తోనే తీశారు. ఆ తర్వాత తమిళంలో అత్యధికంగా రజనీకాంత్ తో సినిమాలు నిర్మించారు దేవర్. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు 1977 తర్వాత దేవర్ సంస్థ నిర్మించిన ప్రతి తెలుగు, తమిళ సినిమాల్లో ఉన్నారు. 1978లో వచ్చిన పొట్టేలు పున్నమ్మ సినిమాతో మోహన్ బాబుకి దేవర్ సంస్థకు మధ్య అనుబంధం మొదలైంది. మోహన్ బాబు నటనని, వ్యక్తిత్వాన్ని దేవర్ ఎంతగానో అభిమానించేవారు. దేవర్ మరణానంతరం కూడా ఆ సంస్థలో దేవర్ అల్లుడు త్యాగరాజన్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలో మోహన్ బాబు కీలక పాత్ర చేశారు. రజనీకాంత్, మోహన్ బాబు కలిసి నటించిన రాము, గెలుపు నీదే, అమ్మ ఎవరికైనా అమ్మే, మాయదారి కృష్ణుడు మొదలైన సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో రూపొందాయి. సూపర్ హిట్ అయ్యాయి. దేవర్ ఫిలిమ్స్ సినిమాలకు ఉన్న సపరేట్ ఫ్యాన్స్ మోహన్ బాబుని కూడా ఎంతో ఓన్ చేసుకున్నారు. మోహన్ బాబుని తమిళ ప్రేక్షకులకి కూడా దగ్గర చేసిన సినిమాలు అవి. అన్నట్లు రాము, గెలుపు నీదే తెలుగు డబ్బింగ్ టైటిల్ అయితే తమిళ ఒరిజినల్ పేరు తాయి మీతు సత్యం. మోహన్ బాబుకు అత్యంత ఆప్తమిత్రులు రజనీకాంత్ తో పాటు దివంగత కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు లెజెండరీ స్టార్ ఫ్రెండ్స్ మోహన్ బాబు, రజనీకాంత్, అంబరీష్ కలిసి నటించడం చరిత్రలో నిలిచిపోయిన అపురూప ఘట్టం.